ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా చాలా బాగున్నానండి. ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock అయింది. 4 o'clock వీడియో షూట్ చేస్తున్నాను. ఎందుకంటే బయటకు వచ్చి కూర్చున్నాను. బయట చల్ల గాలి వస్తుంది, వర్షం పడే సిచ్యువేషన్. ఎంత బాగుందో అసలు. మట్టి వాసన, ఇప్పుడు చినుకులు కూడా స్టార్ట్ అయిపోయి మట్టి వాసన వస్తుంది అనమాట. ఆ స్మెల్ ఎంజాయ్. మీలో ఎంతమందికి వర్షం పడేటప్పుడు వచ్చే మట్టి వాసన ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం అండి. మా పిల్లలు కూడా అంటూ ఉంటారనమాట, వర్షం పడేటప్పుడు వచ్చే మట్టి వాసన భలే ఉంటుంది కదమ్మా అని చెప్పేసి. అదేనండి, న్యాచురల్ అనమాట అది. ఇంకా ఊళ్ళలో విలేజెస్లో ఉంటాయి కానీ ఇంకా మీకు ఎక్కువ తెలుస్తుంది. సిటీస్లో ఎక్కడ చూసినా కాంక్రీట్ రోడ్లు అవి ఇవి ఉంటాయి కానీ మట్టిని కనిపించడం తక్కువ అనమాట. అయినా కూడా పర్లేదు, బాగానే వస్తుంది. మేముండే ఏరియాస్లో కొంచెం గ్రీనరీ ఎక్కువగా ఉంటుంది అనమాట. గ్రీనరీ పర్లేదు, మట్టి బాగానే ఉంది. అందుకే స్మెల్ బాగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది అనమాట. నాకు ఈ వెదర్ అయితే చాలా ఇష్టము. ఇంకా మార్నింగ్ టైం అయితే ఇక్కడ ఎండ వస్తుంది. సన్ రైజ్ మీకు ఈ వీడియోలోనే మీకు యాడ్ చేస్తాను. సన్ రైజ్ ఎక్కడి నుంచి అవుతుంది, ఎలా అవుతుంది అని చెప్పేసి. ఆ సీనరీ కూడా సూపర్ ఉంటుంది అనమాట. 5:50కి యాక్చువల్గా సన్ రైజ్ అవుతుంది. నేను చూస్తాను అనమాట, టైం చూసుకుంటాను ఎంత అయింది టైము అని చెప్పేసి. అప్పుడప్పుడే పైకి వస్తూ ఉంటుంది అనమాట సూర్యుడు. అంత బాగుంటుంది కదా. ఇక ఈరోజు వ్లాగ్ షేర్ చేస్తాను మీకు. వ్లాగ్ చూసేయండి. సుత్తి కుట్టి వ్లాగ్ అయితే కాదు, దాంట్లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీ మీకు షేర్ చేస్తాను. అదేంటంటే మోమోస్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా. ఆ మోమోస్, వెజ్ మోమోస్ మీకు షేర్ చేస్తాను. ఆల్రెడీ నేను వెజ్ కీమా మోమోస్ మీకు షేర్ చేశాను. ఆ లింక్ కూడా నా ఛానల్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేస్తాను, చూసేయండి చూడకపోతే. నేను ఇప్పుడు వెజ్ మోమోస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది కూడా వెజ్ మోమోసే, చూసేయండి. ఒకవేళ రెసిపీ నచ్చినట్లయితే మీరు ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న మాట, నా ఛానల్ కనుక మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నా కొత్త వీడియోలో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అంటే కొత్త వీడియోలో నోటిఫికేషన్ వస్తుందని అంటే మీకు అర్థమవుతుందో లేదు తెలియట్లేదు కానీ అంటే నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు మెసేజ్ వస్తుందన్నమాట. మీరు త్వరగా చూడొచ్చు అనమాట. ఈ ఛానల్లో కొత్త వీడియో వచ్చిందని మీకు వస్తుందన్నమాట మెసేజ్. మోమోస్ కోసం నేను ఇక్కడ పిండి తడిపి పెడుతున్నాను అనమాట. మైదా పిండి యూజ్ చేస్తున్నానండి. కావాలంటే గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు, సగం కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. హాఫ్ మైదా హాఫ్ గోధుమ పిండి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అందులో టేస్ట్కి సరిపడే సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మనము చపాతీలకు పిండి ఏ విధంగా తడుపుకుంటామో అంత గట్టిగా తడుపుకోవాలి. చూడండి, ఈ విధంగా తడిపేసుకొని ఒక 20 minutes పక్కన పెట్టేసుకుంటే బాగా నానుతుంది. మనము మోమోస్ ఒత్తుకోవడానికి మనం రేకులు ఒత్తుకోవాలి కదా, అందుకు సాఫ్ట్గా ఉంటే బాగా ఒత్తుకోవచ్చు అనమాట. అందుకోసము నానపెట్టేసుకోవాలి. మనము పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి నానపెట్టాను. ఇందులో మసాలా కోసం క్యాబేజీని తీసుకున్నానండి. క్యాబేజీని తురిమాను అనమాట. మనము కొబ్బరితో తురుముకుంటాం కదా, దాంతో తురిమిన తర్వాత ఎంత పల్చగా వస్తుంది. యాక్చువల్గా మనకు మోమోస్లో పెట్టే మసాలా చాలా సన్నగా ఉండాలండి, అప్పుడే బాగా స్టీమ్ అవుతుంది. ఈ క్యాబేజీని బాగా తురిమిన తర్వాత మనం వాటర్ అంతా పిండాలండి. గట్టిగా చేత్తో పిండేస్తే వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది. మిగతా ఏదైతే మిక్చర్ ఉంటుందో దాన్ని మాత్రం పక్కన బౌల్లోకి తీసేసుకొని అందులో మనకు కావాల్సిన మసాలా మొత్తం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోండి మసాలా చెప్తున్నాను చూడండి. ఇందులో కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్. యాజ్ ఇట్ ఈజ్ మిక్చర్ నేను మొగలాయ్ పరాటాలో కూడా నేను సేమ్ మిక్చర్ యూజ్ చేశానండి. కావాలంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. లేకపోతే ఐకార్డ్లో అయినా ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. టేస్ట్కి సరిపడే సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కారం కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 2 ఆనియన్స్ తీసుకున్నాను ఇక్కడ నేను. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి, లేకపోతే తురుము కూడా పట్టేసుకోవచ్చు. మనము తురిమిన ఆనియన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు.
ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కావాలంటే పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే అవేమీ యాడ్ చేయట్లేదు. చూడండి మసాలా మొత్తం ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము మోమోస్ ఒత్తుకొని అందులో స్టఫ్ చేసుకుందాం. ఈలోపు పిండి కూడా బాగా నానిపోయింది. మరొకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. మోమోస్ కోసం మనము చాలా చిన్న బాల్స్ చేసుకోవాలండి. చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి ఇలా బాల్స్ చేసేసుకొని. ఫ్రెండ్స్ మోమోస్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదా, పిల్లలకు పెద్దలకు అందరికీ ఇష్టపడతారు. ఆ మోమోస్ బయట తినే బదులు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. నేనైతే మైదా యూజ్ చేశానండి. అప్పుడప్పుడు నేను గోధుమ పిండితో కూడా చేస్తూ ఉంటాను. కానీ ఈ మోమోస్ ఎవ్రీ టైము మైదా యూజ్ చేసేదానికన్నా హెల్తీగా మనం గోధుమ పిండి యూజ్ చేసుకోవడమే చాలా అంటే చాలా మంచిది. ఈ విధంగా మనకు కావాల్సిన బాల్స్ చేసేసుకొని మనము పూరీలా ఒత్తేసుకోవడమే. ఇందులో నాన్ వెజ్ మోమోస్ కూడా చేసుకోవచ్చండి, వెజ్ మోమోస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను వెజ్ మోమోస్ నా ఛానల్లో పెట్టాను, నేను కీమా మోమోస్ అని చెప్పేసి. ఇవి ఉంటాయి కదా సోయా చంక్స్, మీల్ మేకర్స్, వాటి చూడండి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని మనము మైదాతోనే అలా పిండిలో వేసేసాను. వేసేస్తే అంటుకోకుండా ఉంటాయి కదా, మంచిగా ఒత్తుకోనికి వీలుగా ఉంటుందని చెప్పేసి అలా వేసేసి చిన్న పూరీలాగా ఒత్తేసుకోవాలి. పల్చగా ఒత్తుకోవాలండి, మందంగా ఉండకూడదు. మీకు ఆల్రెడీ చూసే ఉంటారు కదా బయట అమ్మే మోమోస్, అలా అనమాట. నేనైతే ఈ వీడియోలో ఒక చిన్న ట్రిక్ కూడా నేను మీకు అందరికీ షేర్ చేస్తున్నానండి. తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. చూడండి ఈ విధంగా పూరి ఒత్తేసుకున్న తర్వాత ఇందులో మనము మిక్స్ చేసుకున్న మసాలా పెట్టేసుకొని మనకు కావాల్సిన షేప్లో మనము దాన్ని రోల్ చేసుకోవాలన్నమాట. మనకు బయట అమ్మే మోమోస్ స్టీమ్ చేసి చూపిస్తారు కదండి, కానీ అవి ముందు ఆఫ్ బాయిల్ చేస్తారనమాట. అది ఎలా చేయాలో కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. డెఫినెట్గా ఆ టిప్ ఫాలో అయ్యి మీరు కూడా మోమోస్ మంచిగా ప్రిపేర్ చేసుకోండి. ప్లస్ ఆ టిప్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూడండి ఈ విధంగా మనం ఒక స్పూన్ మసాలా యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మనము ఇవి ఉంటాయి కదా చీర కుర్చీలు ఎలా పెట్టుకుంటాము ఆ విధంగా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో 2 టైప్స్ ఆఫ్ మోమోస్ ఎలా షేప్స్ చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం ఒకలాగా చేసేసుకొని రౌండ్గా వస్తుందండి ఈ మోమో. ఇంకోటైతే కొంచెం డిఫరెంట్ షేప్లో వస్తుంది. చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట, ఒకదానిపైన ఒకటి షేప్ చూడండి. ఈ మొత్తం క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసుకోవడమే. ఇలా మనకు కావాల్సినన్ని మోమోస్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ ఇంకో షేప్ కూడా చూపిస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఒకదాని మీద ఒకటి ఫోల్డింగ్ వచ్చేలాగా చేసేసుకోవాలి. చివరిగా కొంచెం గ్యాప్ పెట్టుకోవాలండి. గ్యాప్ పెట్టేసుకొని మనం ఇలా ఫోల్డ్ చేసుకున్న దానికి అది అటాచ్ చేయాలన్నమాట. చూడండి ఈ విధంగా అటాచ్ చేస్తే మనకు ఇంకో షేప్ వస్తుంది. చూడండి ఇక్కడ మనకు కావాల్సిన మోమోస్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ ఒకేసారి మనం స్టీమ్ చేసుకోవచ్చు. నేనైతే మీకు డిఫరెంట్ మెథడ్లో మీకు మోమోస్ ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. ఎందుకంటే ఈ మెథడ్ ఎవరు షేర్ చేసి ఉండరు యాక్చువల్గా, కానీ నేను తెలుసుకొని మీకు షేర్ చేస్తున్నాను. అదేంటంటే ముందు కడాయిలో మనము 1 లీటర్ వరకు వాటర్ తీసేసుకొని మూత పెట్టేసి బాయిల్ చేసుకోవాలి. ఈ బాయిల్ చేసుకున్న వాటర్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మోమోస్ని వేసేసి ఒక 2 మినిట్స్ ఈ వేడి నీటిలోనే ఉంచుకోవాలి. చూడండి అన్ని మోమోస్ యాడ్ చేస్తున్నాను. వాటర్ బాగా వేడిగా ఉంది కదా, స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవి ఒక 2 మినిట్స్ ఇలాగే ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఆ వేడి అంతా ఇందులో ఈ మోమోస్కి బాగా పడుతుందన్నమాట. చూడండి ఒకసారి ఈ విధంగా నేను మిక్స్ చేస్తున్నాను, ఎందుకంటే 2 వైపులా మునగాలి కదా, అందుకోసం అని చెప్పేసి ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను. మీరు మిక్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇవి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మనం స్టీమ్ పెట్టుకోవాలన్నమాట వీటిని. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి మోమోస్. ఈ టిప్ని డెఫినెట్గా మీరు అందరూ ఫాలో అయ్యి మంచిగా ఇంట్లోనే ఎంజాయ్ చేస్తూ మోమోస్ ప్రిపేర్ చేసుకోండి హెల్దీగా. తీసేసిన తర్వాత నేను ఇప్పుడు స్టీమ్ పెడుతున్నానండి. ఇందులో రైస్ కుక్కరు, చిన్న రైస్ కుక్కర్ ఉందనమాట నాకు. ఆ రైస్ కుక్కరు దానిపైన ఇలాంటి ఒక బౌల్ కూడా వచ్చింది మనం స్టీమ్ చేసుకోనికి ఏవైనా కూడా. అందులో నేను మోమోస్ చేస్తున్నాను ఈరోజు. ఇది ఈ విధంగా యూజ్ అయిందనమాట నాకు. చాలా రోజుల నుంచి పక్కన పెట్టాను, కానీ మోమోస్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఈ విధంగా అన్నీ సెట్ చేసేసుకొని మనం స్టవ్ ఆన్ చేసేసి స్టీమ్ పెట్టేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా మోమోస్ రెడీ అయిపోతాయి. నేనైతే స్టవ్ పైన పెట్టానండి, మీరైతే రైస్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీకు చూపిద్దామని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను.
ఇలా మనము ఒక 10 మినిట్స్ పెట్టేసుకుంటే మనకు మోమోస్ రెడీ అయిపోతాయి. చూడండి మనకు మోమోస్ రెడీ అయిపోయాయి, చూపిస్తున్నాను. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి, ఇంకా ఇవి వేడిగా ఉన్నప్పుడు మాత్రం తీయొద్దండి, ఎందుకంటే అవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి కదా. కొంచెం చల్లబడ్డ తర్వాత సర్వ్ చేసేసుకుందాము. చూడండి మన పర్ఫెక్ట్ మోమోస్ రెడీ అయిపోయాయి. చూస్తుంటే బయట కొన్న మోమోస్ లాగే ఉన్నాయి కదా, కానీ ఇంట్లోనే ఈజీగా చేసేసానండి. ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, అలాగే మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మోమోస్ చట్నీతో సర్వ్ చేశాను. ఇంకా ఇలాంటి ఎన్నెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఆల్వేస్ చూస్తూనే ఉండండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆల్వేస్ నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉండండి. ఇంకా ఎలాంటి యూస్ఫుల్ కంటెంట్ కావాలో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. డెఫినెట్గా అలాంటి కంటెంట్ వీడియోస్ని నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ లాక్డౌన్ పీరియడ్లో వెరైటీ డిషెస్ మన ఇంట్లోనే చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా. నెక్స్ట్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్. టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్.